సోదరులు ఆలోచించండి. మీ ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే పెద్ద ఓటింగ్ శాతం మీకుంది. తర్వాత ఎస్సీలు మైనార్టీలు ఉన్నారు. ఓసీలు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ఈ ఆంధ్రంలో ఓసీలు ఎంతమంది ఉన్నారు? మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారు? ఎందుకు మీరు ఆలోచన చెయ్యరు? ఒక్కసారి చూపించండి మీ తడాకా. మీరు అనుకుంటే బ్రహ్మరథం పడతారు. నేను ఎందుకు అన్ని కూడా తగ్గించుకొని ఎందుకు మాట్లాడుతాను ఉన్నాననేది ఒక్కసారి ఆలోచించండి. ఈయన్ని గెలిపించుకుంటే ఈ 5 ఏళ్లలో మన నియోజకవర్గానికి మరలా కొత్తగా వచ్చే ఎమ్మెల్యే ఎవరు వచ్చినా పని ఉండదు. ఆయన కెపాసిటీ 1000 కోట్లు ఖచ్చితంగా సెంట్రల్ నిధులు తెచ్చి మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి ఆయనకు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అందరి పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించండి. మన ఆదోళన నియోజకవర్గము బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలంటే మనమందరం కూడా సాక్రిఫైస్ చేసి పార్థసారథి గారిని గెలిపించుకుందాం. ఆయన గెలిపించుకున్న తర్వాత ఆయన చేయకపోతే ఆయన నిలబెట్టి అడుగుదాం. అందరూ కలిసి మీ గురించి ఈ రకంగా ప్రచారం చేశాం, మీరు చేయకపోతే ఎట్లా అని నిలదీద్దాం. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు మీరందరూ కూడా ఆయన నిలదీద్దాం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత శాశ్వతంగా ఇక్కడే ఉంటాడు. ఆయనకి ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి, ఇల్లు కూడా కట్టించుకుంటాడు. ఆయన లోకల్ అయిపోతాడు. నా లోకల్ సమస్య కాదు ఇప్పుడు.